ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ఇళ్ల స్థలం ఆక్రమణ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. లాం ప్రసాద్ అనే వ్యక్తి తన మామగారి నుంచి వచ్చిన 22 సెంట్ల ఇళ్ల స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారని ఆరోపించారు. కలపాల మధుపాల, చటర్జీ, ముఖర్జీ అనే వ్యక్తులు తన స్థలాన్ని ఆక్రమించి ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలిపారు. ఇక ఈ విషయంపై సబ్ కలెక్టర్ను కలిసి పీజీఆర్ఎస్ ద్వారా వినతి పత్రం సమర్పించినట్లు కూడా చెప్పుకొచ్చారు. తమకు న్యాయం చేసి స్థలాన్ని తిరిగి పొందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నూజివీడులోనే మా మామగారు కలపాల సుందరం గారు ఉండేవారు. ఆయనకి 20 సెంట్ల దాకా ఇళ్ల స్థలం ఉంది. ఆ ఇళ్ల స్థలం ఆయన ఇల్లు ఉండేది. ఆయన పిల్లలు వాళ్ళు అంతా ఆయన కూతురునే నేను పెళ్లి చేసుకున్నాను. నా ఆయన కొడుకు కోడలు కూడా మా అమ్మాయి అమెరికాలో చనిపోయారు. వాళ్ళు ఈ పెద్దోళ్ళు కూడా చనిపోయారు. వాళ్ళ పిల్లలు ఉన్నారు అక్కడ అమెరికాలో. వాళ్ళని పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు స్థలం చూస్తూ ఉండమని. ఈ లోపల ఇంటికి ఇరుపక్కల ఉన్న వాళ్ళు కలపాల మధుబాలని వాళ్ళ అర్థ కలపాల చటానికి ముఖర్జీ అని వాళ్ళు ఇట్టి పార్టీ వాళ్ళే ఆ స్థలం ఆక్రమించి గోడ కట్టి స్థలం ఆక్రమించారు. అది అన్యాయం అని నేను సబ్ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేశానండి. అందుకే కలెక్టర్ ఆఫీస్ నూజివీడులోనే మా గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో కౌలు డబ్బులు ఇవ్వక మోసం చేశారంటూ ఒక రైతు ప్రజా పరిష్కార వేదికను ఆశ్రయించారు. బ్రహ్మణ కోడూరు గ్రామానికి చెందిన కిరణ్ చౌదరి తన 1.30 ఎకరాల పొలాన్ని కౌలుకిచ్చారు. అయితే వారు ఒప్పందం ప్రకారం కౌలు డబ్బులు చెల్లించకుండా మోసం చేశారని ఆరోపించారు. ఇక ఈ విషయంపై ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణకోడూరు కాపురస్త్రాలు కాట్రగడ్డ గుంటూరు జిల్లా పొన్నూరు తాలూకా బ్రాహ్మణకోడూరు కాపురస్త్రాలు కాట్రగడ్డ సామ్రాజ్యం గారిది ఎకరం 33 సెంటు పొలం. అదే ఊరికి చెందిన దోనేపూడి సీను ముత్తయ్య కౌలుకి తీసుకుని 25 బస్తాలు 1300 చొప్పున అమ్ముకుని మా కౌలు మాకు ఇవ్వకుండా అవి కూడా వాడేసుకున్నారు. 32,500 మాకు చెల్లుబాటు కావాలి. జనవరి 2వ తారీఖు నుంచి రూరల్ సిఐ గారి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం గారి దాకా 16 అర్జీలు పెట్టుకున్నాను. ఇంత మట్టుకు నాకు న్యాయం జరగలేదు. అమ్మ 87 సంవత్సరాలు చావు బతుకుల్లో ఉంది. అమ్మ బిళ్ళలకి డబ్బులు లేవు. కావున మాకు సీఎం గారు కలెక్టర్ గారు న్యాయం చేసి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థన. ఎంత రావాలి మీకు డబ్బులు? 32,500. 25 బస్తాలు, బస్తా 1300. పట్టించుకోవట్లేదా? అర్జీలు పెట్టినది ఎవరు పట్టించు